చాలామంది మాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ వారానికి ఎన్నిసార్లు సెక్స్ చేయాలా? లేదా రోజుకి ఎన్నిసార్లు సెక్స్ చేయాలా? అడుగుతుంటారు. అసలు సెక్స్ గురించి ఒక వారంలో ఎన్నిసార్లు సెక్స్ చేయాలి అని నన్ను అడిగితే, నన్ను కాదు యునైటెడ్ సైన్స్ చెప్పే సమాధానం వారానికి 2 రోజులు సెక్స్ చేయాలి. ఎందుకు? ఒక్కసారి వీర్యం బయటికి వస్తే మళ్ళీ అంత వీర్యం బయటికి మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి 4 రోజులు పడుతుంది. 2 to 5 ml ఒక్కసారి ఎజాకులేషన్లో వచ్చే వీర్యం క్వాంటిటీ 2 నుండి 5 ml బయటకు వస్తుంది. అంత వీర్యం ఉత్పత్తి అవ్వడానికి 4 రోజులు పడుతుంది మినిమం. కాబట్టి వారానికి 2 సార్లు, 4 రోజులు అంటే 8 రోజుల్లో 2 సార్లు సెక్స్ చేయాలి. మరి మనం మా దగ్గర వస్తే సార్ గంట తర్వాత మరి సెక్స్ అయిన తర్వాత అంగం లేవట్లేదు అంటారు. ఎందుకు లేస్తుంది? లేవదు. రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు దానికి. మనం సెక్స్ చేసిన తర్వాత గంట తర్వాత ఎవరికి అంగం లేకపోవచ్చు, కొందరికి అరగంట తర్వాత అంగం స్తంభిస్తుంది, కొందరు గంట తర్వాత, కొందరికి అంగం స్తంభించడానికి 24 hours కూడా పట్టవచ్చు. రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు దానికి. దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెక్స్ చేసామా గంటలో అంగం లేచిందా లేవలేదు కాదు. ఇక్కడ వారానికి 2 సార్లు లేదా 3 సార్లు సెక్స్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇంకోటి ఏంటంటే, ప్రతిసారి మనం నేను అంటుంటాను నా వీడియోస్లో, మనం డబ్బు పొదుపు చేస్తాం కదా, మన యవ్వనాన్ని కూడా పొదుపు చేయాలి. అతిగా ఇప్పుడు వాడుకున్నాం అనుకోండి, పెళ్లి కొత్తలో రోజు 4 సార్లు 3 సార్లు చేసాం అనుకోండి, 40 సంవత్సరాలు దాటిన తర్వాత చేయలేం. ఆ సత్తా శక్తి మన బాడీలో ఉండదు. కాబట్టి వారానికి 2 times 3 times చేసుకుంటే 80-90 సంవత్సరాల వరకు సంభోగం చెయ్యొచ్చు. అది పొదుపు. మన దగ్గర 100 రూపాయలు ఉంటే చిన్న ఖర్చు చేసుకుంటే దానికి నెల వరకు కాపాడుకోవచ్చు. అతిగా ఖర్చు చేసుకుంటే 2 రోజుల్లో అయిపోతాయి 100 రూపాయలు. అలాగే యవ్వనం కూడా అట్లాంటిదే. దానికి చూసి వాడు ఆచితోచి అడుగులేస్తే అది లైఫ్ లాంగ్ సెక్స్ చేసుకోవచ్చు. కానీ అతిగా యునైటెడ్ సైన్స్ చెప్తుంది, అతిగా సెక్స్ చేసినా, సెక్స్ చేస్తూ సెక్స్ ఆపేసిన మగతనం పోతుంది. జాగ్రత్త అమ్మ. విన్నారు కదండి. వారానికి 2 to 3 times సెక్స్ చేసుకోండి.